డాగ్ లవ్ అనేది ఒక మాఫియా, ఒక దంద. 100% నిజమైన డాగ్ లవర్స్ ఉంటారు. అసలు దీని యొక్క సీక్రెట్ ఏంటంటే కనుక చాలా మంది ఎన్జిఓస్ రన్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఎందుకు అంటే కనుక వాళ్ళ బతకడం కోసం ఎన్జిఓస్ రన్ చేస్తారు. నేను లైవ్ గా చెన్నైలో ఒక ఫేస్బుక్ లో ఒక పేజీ ఫాలో అయ్యేవాడిని. ఒక ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యి ఈ డాగ్స్ కి హెల్ప్ చేసేవాడిని. ఆ టైంలో తెలిసింది ఇద్దరు ఆర్గనైజర్స్ వాళ్ళ మధ్య దెబ్బలాట వచ్చిన తర్వాత ఫండ్స్ అనేది ఎట్లా మిస్యూజ్ అవుతుంది. అట్లాగే ఈ డాగ్ లవర్స్ మెయిన్ గా స్ట్రీట్ డాగ్స్ ని ఎవరు పట్టించుకోరు. బ్రీడ్ డాగ్స్ ఎవరింట్లోనే ఉంటే కనుక వాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే కనుక అవి తీసుకొచ్చి వాటికి వైద్యం చేస్తున్నట్టు ఫండ్స్ రిక్వెస్ట్ చేయడం. ఆ ఫండ్స్ మీద ఒక 100 రూపాయలు మనీ వచ్చిందంటే 20 రూపాయలు డాగ్ మీద స్పెండ్ చేసి 80 రూపీస్ వీళ్ళ పాకెట్లు వేసుకుంటారు. నేను అందరినీ అంటలా, కానీ 70% డాగ్ ఆర్గనైజేషన్స్ అందరూ ఇదే ఫ్రాడ్. ఎందుకు అంటే కనుక ఈ రోజు రేపు పొద్దున్న ఈ స్ట్రీట్ డాగ్స్ అవ్వచ్చు, బ్రీడ్ డాగ్స్ అనేది లేకపోతే కనుక వీళ్ళ దందా నడవదు. అందుకనే వీళ్ళ కొవ్వొత్తులు ర్యాలీలు, వీళ్ళ భజన్లు, వీళ్ళ చప్పట్లు. నేను క్లియర్ గా చెప్తున్నా, కానీ అందరినీ అంటలా 100కి 70%. అలాగే ఈ కొవ్వొత్తులు ర్యాలీలు చేసేవాళ్ళు 100లో 70% మంది డాగ్లే లేవు. వాళ్ళ దగ్గర డాగ్లే లేవు. కానీ ఏదో ఒక హైలైట్ అవడం కోసం, నేను కూడా ఒక డాగ్ లవర్ నిరూపించుకోవడం కోసం వీళ్ళ తాపత్రయం తప్ప నిజమైన డాగ్ లవర్ ఎవరు లేరు. మీకు నిజంగా డాగ్ లవర్ ఉంటే కనుక ఇండియాలో ఒక్క డాగ్ కూడా స్ట్రీట్ లో ఉండదు. అది నిజం.